హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ మిరాకిల్ జర్నీ. సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ములక్కాడ మెంతికూర టమాటా. సో ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీలోకి కానీ లంచ్ బాక్స్లోకి కానీ చాలా సింపుల్ వేలో ఇంట్లో ఉన్నటువంటి ఈ 2-3 ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఒక 6 పచ్చిమిర్చీలు పొడుగ్గా చీల్చుకొని ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఆనియన్ కూడా వేసిన తర్వాత కొంచెం మెంతికూర, నేనైతే ఒక కట్ట మెంతికూర తీసుకున్నానండి. అంటే మనకు చిన్న కట్టల్లాగా కట్టి అమ్ముతారు కదా మార్కెట్లో, సో అలా ఒక కట్ట మెంతికూర తీసుకొని ఈ మెంతికూరలోనే కొంచెం ఒక 3 వెల్లుల్లిని కొంచెం కచ్చా పచ్చా దంచి వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం డీప్ ఫ్రై లాగా కలర్ బ్రౌనిష్ రాగానే దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లో మనము డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకోవాలి. డ్రమ్ స్టిక్స్కి మనం పైన తొక్కు తీస్తాం కదా అండి, పొట్ట భాగంలో, ఆ పొట్ట భాగం దగ్గర మొత్తం తోలు అనేది కొంచెం ఎక్కువగా తీసేస్తారు కొందరు. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కొంచెం పైనగా తీస్తూ ఉంటే డ్రమ్ స్టిక్ అనేది బాగుంటుంది. అలానే దీన్ని మనం ముందుగానే ఇలా నూనెలో ఎందుకు వేసుకోవాలి అని అంటే కొంచెం నూనెలో మగ్గుతుంది. మనం ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా కొంచెం నూనెలో మగ్గించిన తర్వాత దీంట్లో ఉన్న ఆవిరికి ఎవాపరేట్ లాగా మంచి దగ్గరకు అవుతుంది, నీటి యొక్క ఆవిరికి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీని తర్వాత మనం టమాటా యాడ్ చేస్తాం కదా, ఇలా నూనెలో మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేయడం వల్ల టమాటా నుంచి వచ్చే వాటర్ కంటెంట్కి, ఇందాక మనం నూనెలో మగ్గించినటువంటి కంటెంట్కి మునక్కాడ అనేది తొందరగా మగ్గిపోవడం జరుగుతుంది. ఈ కర్రీ అయితే లంచ్ బాక్స్లోకి, మనం ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ మనం కడతాం కదా, దానిలోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎలాంటి పొడులు, ఎలాంటి మసాలాలు లేకుండా, ఇన్ కేస్ ఒకవేళ మీరు వేసుకోవాలి అని అనుకుంటే కూడా కొంచెం పల్లి పొడి, ఒక 1/2 టీ స్పూన్ పల్లి పొడి వేసి ట్రై చేసి చూడండి. దీంట్లో మేతి కూర వేసాం కదా, మేతి కూర ఇన్ కేస్ మీకు లేకుంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. సో ఇలా వాటర్ టమాటా మంచి మగ్గిన తర్వాత కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్లో మనము కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి. అసలు మనం వాటర్ వేయక్కర్లేదు. ఇన్ కేస్ ఒకరిద్దరు ఎవరన్నా ఇంట్లో ఫ్యామిలీ ఎక్స్ట్రా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసి మగ్గించి కొంచెం పల్లి పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్.